డింగ్ 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 రూపు తెరా మస్తానా రాత్రికి నువ్వు వస్తావా అడిగింది ఇస్తావా ఓ మేరీ నా ప్యారీ. మాన్, నీకు గిటార్ వాయించడం రాకపోయినా ఎందుకు ఇలా వాయిస్తున్నావు? ఏమో, అన్ని లవ్ స్టోరీల్లోనూ హీరోలు ఇలాగే వాయిస్తూ ఉంటారు. కింద నువ్వు కూడా వాయించు. తిండి లేకుండా ఇలా గిటార్ వాయిస్తూ కూర్చుంటే నీరసం వచ్చి పోతాం. వెళ్ళి ఏదైనా పట్టరా. అలాగే పుల్లలు తెమ్మంటావా? ఎందుకు? నన్ను తగలేయటానికా? తినటానికి ఏమైనా పట్టరా. అలాగే రూపు తెరా. మళ్ళీ అదెందుకు? ఓ అలవాటైపోయింది. రూపు తెరా మస్తానా. మేరీ, మీ నాన్నమ్మని పట్టుకోవడానికి ఏరుగుల మందని పంపించినట్టున్నారు. అది మారిపోదాం. ఈ బ్యాచ్ ని మమ్మీ పంపినట్టుంది. ఇప్పుడు ఎలా? అల్లా, అల్లానికి బెల్లానికి తేడా తెలియని మా జూలప్ప డాక్టర్ని లేవదీసుకొచ్చేస్తావురా సాలే. మర్యాదగా మా జూలప్ప డాక్టర్ నాకు అప్పచెప్పి నువ్వు సైడ్ అయిపో. సులేమాన్, మామయ్య కూతురు వారికి కాదు, నాకు అప్పచెప్పు. ఏంట్రా నీకు అప్పచెప్పేది? నా బేరింగ్ లో బాలు. సులేమాన్, దాన్ని ఇటు తోసాయి. ఏంట్రా తోసేది? ప్రమిదలో ఒత్తి. సులేమాన్ భాయ్, దాన్ని తోసాయి. రే గజపాదం, నాకు గాని కాంపిటీషన్ వచ్చావంటే సూపు సిరిగిపోతురు రే. ఏసుపాదం, నాకు గానీ పోటీకి వచ్చాడు త్రిశూలం దిగిపోద్ది. ఆగండి. నా మేరీని మీలో ఎవరు చేసుకుంటారో ముందు అది డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను త్యాగేలాగా నా మేరీని త్యాగం చేస్తాను. మా జూలప్ప డాక్టర్ అయ్యోల్ని మ్యారీ కాదు, మా మామయ్య కూతురు నేనే పెళ్లి చేసుకుంటాను. ఎట్రా చేసుకునేది? భ్రష్టుడా, మా గురువు గారి మీదే చెయ్యేస్తావురా? శర్మ, అవధాని, శాస్త్రి, అటాక్! అమ్మ నా బట్ట, మమ్మల్ని ఇద్దరిని తేల్చుకోమని చెప్పి నువ్వు సైడ్ అయిపోతావా? ఒరే బెదరం, మన ఇద్దరం ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఏంటి? మన ఇద్దరం కలిసి ఆ నట్టుకొని లేపేసి మేరీని సేవ్ చేసుకుందాం. ఆ తర్వాత నువ్వా నేనా అన్నది డిసైడ్ చేసుకుందాం. సూపర్ ఐడియా. రే పిల్లతో నతలీలు పదలిరా. ఏంటమ్మా ఇలా వచ్చావు? రాజారాం గారు ఎక్కడ? చూస్తుంటే తెలియట్లేదమ్మా. అతనే కాదు, అతనికంటూ కూడా ఏమీ లేదు. ఏంటి మీరనేది? కొన్ని మిగుల్చుకోవాలంటే కొన్ని వదులుకోవాలమ్మా. కానీ మా రాజా ఏమీ మిగుల్చుకోకుండా అన్నీ వదులుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆస్తి అంతస్తులు అన్నీ తమ్ముళ్ళ కోసం అన్నీ వదిలేశాడమ్మా. మనలాంటి వాళ్ళని దాన్ని త్యాగం అంటాం. మా రాజా ఏమో తమ్ముళ్ళ మీద ప్రేమ అంటాడు. అన్నగా వాళ్ళని పైకొచ్చేట్టుగా చేసి నాన్న వాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారండి? అమ్మా, లోకంలో కొంతమంది మనుషుల్ని పోగొట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు దురదృష్టవంతులు. డబ్బు పోయినా పర్వాలేదు, మనుషుల్ని సంపాదించుకోవటమే ముఖ్యం అనుకునే నీలాంటి వాళ్ళే అదృష్టవంతులు. కరెక్టేనండి. వాట్ బాబాయ్, వదిన్ గారు మీరు సంచులు మోసుకుంటూ రోడ్డు మీద పడ్డారు. కనిపించట్లేదు. కొంపకు కావాల్సిన సరుకులు కొనుక్కొని రిక్షాలు ఆటోలు ఎక్కితే ఖర్చు అని నడుచుకుంటూ పోతున్నారు. అన్నట్టు మీ చెల్లెళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇద్దరు చెరో కారులో సెల్ఫ్ డ్రైవింగ్ లో తిరుగుతున్నారు. దానికి కారణమైన మమ్మల్ని మీరు లాకప్ లో పెట్టించాలనుకున్నారా? మీకు తోడా మహానుభావుడు రాజారాం గారు తమ్ముళ్ళని కూడా జాలి చూపకుండా మమ్మల్ని జైల్లో పెట్టమన్నారు. ఆయన గారు ఎందుకు పనికిరామని తన్ని తరిమేసిన మనం చూడరా ఎలా ఉన్నాం. బ్రహ్మాండమైన కారు, కాస్ట్లీ లివింగ్, రిచ్ హౌస్. వదిన్ గారు, మీ చెల్లెలు కట్టుకునే చీర కాస్టు మా అన్నయ్య నెల జీతం కంటే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రయోజకులై పైకి వచ్చినందుకు చాలా సంతోషం నాన్న. మనం వెళ్దాం పదమ్మా. హలో వదిన గారు, మా గురించి మా అన్నయ్యకి చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూసినందుకు చంపలేసుకోమని చెప్పండి. పెద్దవాడు నేను పొగరుగా పోజ్ కొట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు బుద్ధి తెచ్చుకోమని. బిజినెస్ లో దెబ్బతిని ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డును పడ్డాడంటగా. షెల్టర్ లైక్ ఏడుస్తుంటే మా దగ్గరకు వచ్చి బతిమాలకమో చెప్పండి. మా ఆటో హౌస్ లో పడుంటానికి
పర్మిషన్ ఇస్తాం. ఫుడ్ లేక అడుక్కునే పరిస్థితి వస్తే వచ్చి మా కాళ్ళ మీద పడి బ్రతిమాలమానండి. మీ గురించి ఆయన తెలుసుకోవడం కాదురా, ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యే పరిస్థితులు నాకు ఫోన్ చేసి మీరు బయటపడడానికి కారణం ఎవరు తెలుసా? మీ అన్నయ్యరా. మీరు సాధించింది సంపాదించింది మీ గొప్పతనమని ఎగిరెగిరి పడుతున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా? ఉన్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టేసి ఆ డబ్బా రంగారావుకి ఇచ్చి ఆ వ్యాపారంలో మిమ్మల్ని భాగస్వాములు చేశాడు. అందుకే మీకు ఇంత హోదా అంతస్తులు వచ్చాయరా. మీరు తినే తిండి, ఊరేగే కార్లు, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు ఏవి కూడా మీ ప్రతిభ కాదు. అంత మీ అన్నయ్య పెట్టిన భిక్షరా భిక్ష. విశ్వాసం లేని మీకోసం ఏది ఆశించకుండా మొత్తం త్యాగం చేసిన దేవుడురా ఆయన. ఇక ముందు ఆయన గురించి ఒక్క మాట అన్నా తను ఊరుకోవచ్చేమో కానీ నేను మాత్రం మీ ప్రాణం తీస్తాను. ఎందుకో తెలుసా? తాళి కట్టకపోయినా ఆయన నా భర్త గనక. బాబాయ్ వద్దని చెప్పింది నిజమేనా? అన్నయ్య మా కోసం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడా? ఆడు మీకోసం ఆస్తే కాదురా, అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు. కానీ మీరే అంత అర్హత లేని ఎదవరు. మమ్మీ లెఫ్ట్ లో ఉంది. ఫ్రెండ్ త్వరగా పోనీ. రెడ్ లైట్ వేసుంది. పర్లేదు వెళ్ళు. ఓకే బాబాయ్ అది ఐశ్వర్య కదా? కాదమ్మా, సరిగ్గా చూడు. సిగ్నల్ సరిపోదమ్మా. నాకు అనుమానంగా ఉంది. ఏ అంకుల్ ఐస్ క్రీమ్ కావాలా? వద్దంట్లే అయ్యా. ఓకే కమాన్ కమాన్. ఏమైందమ్మా ఇవాళ నీకు? ఊరికే టెన్షన్ పడతావేంటి? ఐసు ఐసు అంటావు, నాకు ఎక్కడ కనపట్లేదు. ఇంటికి పోనీ చెప్తా. मेरा जहां मेरा घर मेरा आशिया मेरी दुनिया. హాయ్ మమ్మీ. హాయ్. నేను చెప్పానా అది ఇది కాదు, ఇది అది కాదు, అది అదే, ఇది ఇదే అని? విన్నావా? ఓ టెన్షన్ పడి కారు ఎమ స్పీడ్గా నడిపావు. దాంతో ఇప్పుడు నా కడుపులో సారీ. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైన అయింది మమ్మీ. ఎలా వచ్చావు స్కూల్ నుంచి? రోజులాగే బస్సులోనే. ఏం మమ్మీ? ఏం లేదురే. మీ ఇద్దరు ఎందుకు టాటా చెప్పుకుంటున్నారు?
చెయ్యి ఉంది గనక అది ఊగింది గనక ఊపింది. అయినా తాత మనవరాళ్ళ మధ్య కొన్ని ఎఫైర్స్ ఉంటాయి. నీకెందుకమ్మా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటాం, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుంటాం, ఇప్పుడు కావాలంటే బై బై కూడా చెప్పుకుంటాం. ఫ్రిడ్జ్ వాటర్ ఒక గ్లాసు తాగు, బాడీ చల్లబడి బ్రెయిన్ లో టెన్షన్ తగ్గుతుంది. బై బై. బాబు కళ్యాణ్ వదిలేకూడదు పాపం. పాపమా నా బాక్స్ చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటంటే 100 గుంజీళ్లు ఆగకుండా గబ 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 తీసేయ్. బాబు మీరు నేను దగ్గర ఉండి తీస్తాను. బాబు నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమావాస్య పిచ్చికి అయిపోయింది బాబు. ఏం ఆటో జాని మంచి సోగ్గా తయారవుతున్నావు, ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలిందో ఫిగరు చెమ్మచెమ్మలాడిపోతున్నాను అనుకో. దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలయ్యా. చిట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంకు జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు దంకబాక. ఈ డబ్బు ఉంచు, ఆ జంకు జమాతో ఎంజాయ్. ఇలా అడ్డమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంకెవడంటే బాబు ఆలోచించకుండా మాట్లాడతాడు. ఇట్ట అడ్డమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్. రెడీ ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమ్ముకు జమా అని. సరే రేఖో అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలేమిటయ్యా? రేఖ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రాం లేదు ఏం లేదు, ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చెయ్యాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన ఎఫైర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ నువ్వేగా బాగా లైన్ లో పెట్టమన్నావు, పెట్టేశాను. కళ్యాణ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏంటి అవ్వడండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని. జనక జనక చేటు మొత్తానికి సారా కింగుని, రౌడీలకి కేడీలకి అమ్మ మొగుణ్ణి, అట్టంటి నన్ను పొక్కులో పెట్టిస్తాడా కాళీగాడు? రే సంబరపడిపోకరా. నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నీ బతుకులు పూర్తి చేయకపోతే నా పేరు కోట కొండప్పే కాదు. ఎరళ కొరక అగ్గెట్టేశావా? పెట్టేశావు నాన్న, పెట్టేశావు. అయితే మంటలు బాగా మండిపోయింటాయి. తాటి చెట్టు ఎత్తుకు ఎగిరి మండిపోయానన్నా. ఈ దెబ్బతో పేట మొత్తం బూడిదైపోయి ఉంటుంది. బూడిదే మిగిలింది నాన్న, బూడిదే మిగిలింది. రేచంటి నీ మనసు ఎన్న పోసిన, అందుకే అంత బాధపడిపోతున్నావు. అసలు ఎన్ని తగలడ్డందుకు మనము ఆనందపడిపోవాలరా. ఎలా ఆలోచించబడ్డావు నాన్న? బొక్కుడు బట్టి బూడిదైపోయింది, వాళ్ళ గుడిసెలు కాదు మరి సారా గౌడు. నా కొంప నిలువునా ముంచావు కదంట్రా కొరకు. కొడక ఓరి నా కొరకు, కొడక ఓరి నా కొడక ఓరి. ఎవరో ఇచ్చేలేరండి. ఖాళీగా నాకు కింద నుంచి పుల్లెట్టి పై నుంచి ఈ పూలు పంపిస్తామంట్రా. 9 గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు. వాడు అసలే కోతి, తోక తిప్పి విడిచిపెట్టావు. ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో ఏమో. ఏమండో ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది, అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని. అతనికి ఇష్టమని గారెలు కోడి కూడా చేస్తున్నాను. గారెలు వేసేయమంటారా ఆగమంటారా? ఈ దెబ్బతండి బాబు, ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా గారులు ఏం చేయమంటారా అని అడుగుతుంది. అది కాదండి, వేడి వేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చస్తుంటే నీ గారెలు కూడా వెంటే వేసే చెల్లమ్మా. అలిసిపోయి ఆకలితో రావచ్చు అల్లుడు. మనమైనా తినొచ్చుగా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది?
అమ్మా తొందరగా చెప్పమ్మా ఏం జరిగిందో. కొట్టేశాడు. నిజంగానా? కుమ్మేశాడు. దెబ్బకి ఆ రౌడీ వెధవలు అరుపులు పరుగులు. రౌడీనా? కుమ్మేసి ఎదురుకొట్టింది. చాలే. ఎస్ డాడీ, ఆ రౌడీ వెధవలు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళని కింద కొట్టేశాడు. బాగుందమ్మా. సరే అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు. అటు నుంచి అటు హోటల్కి వెళ్దాం అనుకున్నాం అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తిని వెళ్దామని వచ్చాం. కళ్యాణ్, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఐల్ చేంజ్ అండ్ కమ్. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మరగయ్య, నేను. చూడు ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి, అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? నోరు మీవే. అమ్మా అమ్మా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంటంటే నా కోసం చిల్లు గారెలు కోడికూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆయన తినే మూడ్లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. అంటే నాకు ఈ చిల్లుగారె రేఖ చేతో తినాలని ఉంది. ఓ దానికేం భాగ్యం. అడి పప్పా లే. ఈ గారె 50. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఒక్క మొక్క నిండుకుపోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పేరు కొరికేవే, పేడ వదిలిపోతుంది. సారీ మై లిల్లీ కుట్టి. ఏంటయ్యా కాంట్రాక్టర్, కొంప మునిగిపోయింది, అర్జెంట్ గా రమ్మని కబురు చేసేవేంటి? ఆలస్యం చేస్తే కొంప కాదు, మన ముగ్గురు మునిగిపోతాం. ఊటీలో నా కళ్యాణ్ ఆల్టర్ గురించి, యాక్సిడెంట్ గురించి అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తున్నాడు. ఈవేళ రేపు ఇక్కడికి రాబోతున్నాడు. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆటో జానీ గారితో పిచ్చి నాటకానికి క్లైమాక్స్ చెప్పించి కళ్యాణ్ రాగానే జానీని బొంబాయి పంపించేయాలి. కళ్యాణ్కి పిచ్చి బాగా ముదిరిందని మెంటల్ హాస్పిటల్కి పంపేయాలి. మీకొచ్చిన ఆలోచనే నాకు వచ్చింది. మనం ఇంకా ఊరుకుంటే అబ్బాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారచ్చు. సైకాట్రిస్ట్ కైనా మెంటల్ డాక్టర్ కైనా వెంటనే చూపించడం మంచిదనిపిస్తుంది.